సాధారణంగా ప్రెగ్నెన్సీలో లైంగికంగా యాక్టివ్గా ఉండొచ్చా లేదా అనేది ఎప్పుడూ ఒక డిబేటబుల్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా 3వ ట్రైమిస్టర్లో. ఇక తమకి పుట్టబోయే బిడ్డ కారణంగా భార్య భర్త లైఫ్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇరువురి శ్రద్ధ పుట్టబోయే బిడ్డ వైపు మరలుతుంది. బుజ్జి అతిథిని స్వాగతించే పనిలో ఇద్దరూ బిజీ అయిపోతారు. ఇదంతా కొంత కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇది ఎంతో సహజం. ప్రెగ్నెన్సీ, సెక్స్ ఈ టాపిక్ మీద ఎప్పుడూ భిన్న అభిప్రాయాలు మనం వింటూనే ఉంటాం. లైంగికంగా యాక్టివ్గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్లో సెక్స్ లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చా అంటే 8వ నెల అటుపైన కూడా కొద్ది జాగ్రత్తలతో చేయొచ్చనే చెప్తున్నారు వైద్య నిపుణులు. ప్రెగ్నెన్సీలో మనకి సెక్స్ అనేది కాంట్రా ఇండికేటెడ్ ఏం కాదు. సో మీరు సెక్షువల్ మీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో యూ విల్ బీ హ్యావింగ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఎలా హ్యాపీగా ఉంటే అలా యూ కెన్ హ్యావ్ ఇట్. సెక్షువల్ కాంటాక్ట్లో కూడా మీకు పొజిషన్స్ ఇంపార్టెంట్. సెక్స్ చేసేటప్పుడు మీరు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటే ఆ పొజిషన్లో ఉండండి. బట్ టమ్మీ మీద అంటే పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోండి. మామూలుగా సిట్టింగ్, పడుకొని జస్ట్ స్టాండింగ్ పొజిషన్స్, మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటే ఆ పొజిషన్. దీంతో పాటు మీరు ఇట్ షుడ్ బి స్మూత్, రఫ్గా ఉండకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మూత్ సెక్స్ అయితే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ అగ్రెసివ్ అండ్ టూ మచ్ ఫోర్స్ఫుల్గా ఉంటే మటు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే యూ కెన్ బీ వెరీ హ్యాపీ ఇన్ యువర్ సెక్షువల్ లైఫ్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మొదటి 12 వారాల జెస్టేషన్ లో ఒక్కోసారి కొన్ని కాంప్లికేషన్స్ ప్రెగ్నెంట్ కి ఉండడం వల్ల సెక్స్ అవాయిడ్ చేయమని చెప్తారు వైద్యులు. ఇక 3వ ట్రైమిస్టర్ లో ముఖ్యంగా 8-9 నెలల్లో సెక్స్ లో పాల్గొనడం వల్ల నొప్పులు టైంకొస్తాయని, సర్విక్స్ బాగా డైలైట్ అవుతుందని రీసెర్చర్స్ చెప్తున్నా కూడా గట్టి రుజువు మాత్రం లేదనే చెప్పాలి. ఏదేమైనా కూడా 3వ ట్రైమిస్టర్ లో సెక్స్ కి కాస్త బ్రేక్ ఇవ్వడమే మంచిది. అంతేకాదు, కొన్ని ప్రత్యేక మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్న గర్భిణీలు సెక్స్ లో అసలు పాల్గొనకపోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి ట్విన్స్ ఉన్నారనుకోండి, లేకపోతే స్పాటింగ్ అవుతూ ఉంది, మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అవుతుంది అనుకుంటే 12 వారాల వరకు మేము అవాయిడ్ చేయమని చెప్తాం. ఇన్ జనరల్గా ఎవరికైనా 12 వారాల వరకు అవాయిడ్ చేయండి. 12 వారాల తర్వాత నుంచి ఒకవేళ మీకు ఏం కాంప్లికేషన్స్ లేవు అని అనుకుంటే యూ కెన్ హ్యావ్ యువర్ సెక్షువల్ లైఫ్. మీకు ట్విన్స్ ఉన్నారు, కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది 12 వారాల తర్వాత కూడా, ప్లస్ మీకు మాయ కిందికి ఉంది, మీకు కింద ముఖద్వారం చిన్నగా ఉంది, మీకు ఇంతకు ముందు ప్రీటర్మ్ డెలివరీ అంటే మీకు నెలలు నిండక ముందే డెలివరీ అయ్యిందనుకోండి, అట్లాంటి వాళ్ళకి మట్టు సెక్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. అది కూడా తన ప్రోగ్రెస్ని బట్టి, తన కండిషన్ని బట్టి, బీపీ ఎక్కువ ఉందన్నా, షుగర్ ఎక్కువ ఉందన్నా, తన కింద ఏమైనా మాయ ఉందనుకున్నా, వీటిని బట్టి ఏమైనా అనాటామికల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకున్న వాళ్ళకి మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాము. 8వ నెలలో బేబీ గ్రోత్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే గర్భిణీకి ఆకలి కూడా ఉంటుంది. కానీ ఎక్కువ తినలేకపోతున్నాం అనే సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ సమస్యని ఏ విధంగా అధిగమించాలి? ఈ రోజు హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ లో మీకోసం. 9th మంత్ వచ్చాకండి చాలా మందికి ఆకలిలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ బేబీ లోపల పెరిగే కొందికి వాళ్ళ యొక్క స్టొమక్ కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో కొంతమందిలో ఎక్కువ ఆకలి చూస్తూ ఉంటాము, కొంతమందిలో తక్కువ ఆకలి చూస్తూ ఉంటాము. ఇది వాళ్ళ యొక్క బాడీ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కువ ఆకలి చూసుకుంటే, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత వెయిట్ గెయిన్, వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్గా 12 kgs ఉండాల్సింది వీళ్ళలో ఒక్కొక్కసారి 20 kgs కూడా మనం చూస్తూ ఉంటాము. సో వెయిట్ గెయిన్ ఉన్న కొద్దిగా ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు తినలేకపోతూ ఉంటారనమాట. ఎందుకంటే లోపల ఒక్కసారి తిన్నాక బేబీ ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల స్టొమక్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ రావడము, జీర్ణం అవ్వకపోవడము, ఈ పొట్ట ఉబ్బడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా డయాబెటిక్స్లోను, కొంతమంది ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఎవ్రీ 2 hours ఫుడ్, అది కూడా మంచి హెల్దీ ఫుడ్, మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్, నట్స్, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బేబీకి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే మదర్ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్టెన్షన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.